టేస్ట్ చేసి ఎలా ఉన్నాయో చెప్పు. నేను చేసిన పనస్తోనలు ఎలా ఉన్నాయి ఏమ్మా? ఎలా ఉన్నాయి? బాగానే ఉన్నాయా? సో టేస్టీయా? ఓకే. కృష్ణాష్టమి సందర్భంగా అండ్ శ్రావణ శుక్రవారం పండగకి ముందు నేను తయారు చేసిన పనస్తోనలు ఇవి. మా అమ్మ పిల్లలు కూడా హెల్ప్ చేశారు చేయడానికి. మా పిల్లలిద్దరూ హెల్ప్ చేశారు అండ్ మా అమ్మగారు పాకం పట్టడానికి వచ్చారు. పనస్తోనలు నేను కట్ చేసి ఉండలు చేసి పిల్లలు కూడా కొంచెం హెల్ప్ చేశారు. వాళ్ళు కూడా చేశారు. పిండి కలపండి. నేనా కలిపాను కదా, నేనే కదా పిండి చేసింది. గొడవకు పడతావా? ఎలా ఉన్నాయి ఇంతకీ చెప్పవి? ఎలా ఉన్నాయి చెప్పు. ఇవి నేను చేసిన రెసిపీ ఎలా ఉన్నాయి చెప్పు ఫస్ట్. ఈ పిండి వంటలు చేయట్లేదు అని అన్నావు కదా. నేను శ్రావణ శుక్రవారం ఇవాళ కృష్ణాష్టమి చేశాను కదా. కృష్ణాష్టమికి మా అమ్మాయి వేర్ చేసిన డ్రెస్ ఇది గోపికమ్మ డ్రెస్. గోపికమ్మ డ్రెస్ చూపించాయి. ఇది బ్లౌజ్, దీని మీద వర్క్ ఇలా వచ్చింది. ఇది స్కర్ట్కి అటాచ్డ్గా పీస్ కూడా వచ్చేసింది. అండ్ ఇది పళ్ళు 1500 అయింది ఇది. అండ్ ఇది బ్లౌజ్ నేను మ్యాచ్ చేశాను, బట్ దీని మీదకి ఇది ఎక్కడ కనిపించలేదు. దీని మీదకి ఇది బాగుంటుంది కదా అని దీని మీదకి ఇది వేర్ చేసి రెడీ చేయించాను. ఎలా ఉందో పిక్ కూడా పెడతాను ఒకసారి చూడండి. మీరు ఎలా ఈ కృష్ణాష్టమికి మీ కృష్ణాష్టమికి ఎలా రెడీ అయ్యారు, ఎలా మీ ప్లానింగ్ ఎలా చేసుకున్నారు. అండ్ ఇది నేను వేర్ చేసిన శారీ. ఇది కింద డిజైన్ వచ్చేసి ఇట్లా ప్రింటెడ్ కలర్ థీమింగ్లా వచ్చింది. ఇలా పళ్ళు వచ్చేసి ఇలా వచ్చింది. నేను వేర్ చేసిన శారీ ఇది. రెసిపీ కూడా ఎలా ఉందో కామెంట్ చేయండి అండ్ షేర్ మై ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. వ్యూస్ రావట్లేదు, అలాగే సబ్స్క్రైబర్స్ రావట్లేదు. మీరు కొంచెం షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ.